కొన్ని మొక్కలైతే ఉన్నాయి. ఇంకా మా బుజ్జి గణపయ్య. హలో స్నేహితులారా, సమ్మర్ అనగానే నాకు ఫస్ట్ మామిడి పళ్ళ తర్వాత ఈ బొండు మల్లెలు అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చాలా రోజులకి మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళినుండే. మా ఇంటి వెనకాల పెరట్లో ఉన్న మల్లె మొక్కలను దింపడానికని వెళ్ళిన. చల్లని సాయంత్రం అప్పుడే వర్షం పడి ఆగిపోయింది. ఇంకా చెట్టు పైన ఉన్న మొగ్గలన్నీ ఈ వర్షానికి మొత్తం పువ్వులన్నీ విరబూసినాయి. ఈ ఎండాకాలంలో ఫస్ట్ మామిడి పళ్ళ తర్వాత ఈ బొండు మల్లెలు అంటే నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పుడు ప్రతి శ్రీరామనవమికి మా అమ్మ నాకు ఈ బొండు మల్లెలు కొనిస్తే తల్లో పెట్టుకొని సాయంత్రం రాముల వారి కళ్యాణం చూసేసి వస్తుండే. ఇవి చూసిన ప్రతిసారి నాకు నా చిన్నప్పటి రోజులే గుర్తొస్తాయి. బయట షాప్స్లో కొనుక్కొని పెట్టుకునే పూలకి అంత ఫీల్ అనిపించదు కదా. ఎంతైనా మన చెట్టు పూలు మనం తెంపుకొని అల్లుకొని పెట్టుకుంటే ఆ ఫీలే వేరు అసలు. అన్ని ఫ్లవర్స్లలో ఈ బొండు మల్లెలు చాలా స్పెషల్. ఎందుకంటే వీటి నుంచి వచ్చే స్మెల్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది కదా. ఇంకా ఈ బొండు మల్లెలు అయితే అన్సీజన్లో, సమ్మర్లో కాకుండా వేరే సీజన్లో అస్సలు కనిపించవు. అందుకని సమ్మర్ స్టార్ట్ అవ్వగానే ఎండింగ్ లోపు అయినా సరే ఈ బొండు మల్లెలు అనేవి అస్సలు మిస్ చేయను నేను. ఇలా పువ్వులు తెంపుకొని అల్లుకొని పెట్టుకోవడంలో ఏదో మెడిటేషనల్ థెరపీ ఉందండి. ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ఇది ప్రిఫర్ చేస్తారు. సాయంత్రం టైం పీస్ఫుల్గా స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి ఇంట్లో పనులన్నీ చేసుకొని సాయంత్రం ఇలా పువ్వులు తెంపుకొని అల్లుకొని పెట్టుకుంటే ఆ స్ట్రెస్ అంతా పోతుంది. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా కొన్ని పూల మొక్కలు, పండ్ల మొక్కలు అని చాలా మొక్కలు పెంచుకుంది మా అమ్మ. ఇక్కడ దానిమ్మ చెట్టు, మామిడి చెట్టు, జామ చెట్టు, కరివేపాకు, కనకంబరాలు కొన్ని మొక్కలైతే ఉన్నాయి. ఇంకా మా బుజ్జి గణపయ్య. కొన్ని దేవుడికి పెట్టేసి ఈ గుప్పెడు పూలను ఇంకా లేట్ చేయకుండా అల్లుకొని తల్లో పెట్టేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.